శ్రీ విద్యా మంత్ర ఉపదేశం ఎప్పుడు ఎలాంటి సమయాల్లో మీరు ఇస్తారు, అది తీసుకోవడానికి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి గురు? నేను దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చే ముందే కొందరు ఆల్రెడీ ఉపదేశం పొంది వస్తున్నారు నా దగ్గరికి. నేను అన్నాను, ఆల్రెడీ మీరు పొందినప్పుడు వారే మీ గురువు. సో మా గురువు సాంప్రదాయంలో నువ్వు ఆల్రెడీ పొందినప్పుడు దాని అర్థం కానీ, ఇప్పుడు ఉదాహరణకి పంచదశి ఉంది, కయ్యీల అసకహలరీం సకలరీం అనే మంత్రం ఉందనుకోండి. కా అంటే ఏమిటి స్వామి, ఏ అంటే ఏమిటి, ఈ అంటే ఏమిటి, లా అంటే ఏమిటి, రీం అంటే ఏమిటి? మరి నీ పూర్వం నువ్వు గురువు దగ్గర నువ్వు పొందినప్పుడు అవన్నీ కూడా ఆ పరిజ్ఞానం కూడా ఇవ్వాలి కదా. సో అటువంటి వాళ్ళకి నేను దయచేసి నా దగ్గర రావద్దంటాను. కొత్తగా ఎవరైనా ఫ్రెష్గా క్యాండిడేట్స్ శ్రీ విద్య గురించి అంతో పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ముందు తప్పకుండా నేను వారికి ఉపదేశం ఎక్కువ నేను నవరాత్రుల్లో చేస్తుంటారు. అంటే శ్రీ విద్య గురించి ముందు తెలుసుకోవాలి వాళ్ళు. నీకు శ్రీ విద్య గురించి తెలియనప్పుడు మంత్రం తీసుకుని, మంత్రాలకి నిజంగా నేను చెప్తున్నాను, మంత్ర పరిజ్ఞానం ఉండాలి కదా. మంత్రం తీసుకున్నాము, ఎలా చేయాలి దాన్ని స్థూలంగా వైఖరిలో చెప్పాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి, ఓంకారం చెప్తాను, అది 4 దశల్లో చెప్పాలి. నువ్వు కొంతకాలం నీ గురువు ఏం చెప్తాడు, ఓం అలా బ్రెత్ని ఆపి వైఖరి, తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని మళ్ళీ ఓం మనోజపంగా చేయమంటాను, తర్వాత దాన్ని ప్రాణజపంగా. ఇప్పుడు పాలల్లో ఎన్ని ఉన్నాయి, పాలల్లో 4 ఉన్నాయి కదా, చెప్పాను కదా. ఆ రకంగా ఈ 4 వేరని కాదు, అన్నీ ఒకటే, రూపాంతరం చెందుతూ ఉంటాయి. వైఖరి వాక్కు లోపలికి వెళ్ళిపోయింది, లోపల నుంచి పరిణితి చెంది శ్వాస అయిపోయింది. నువ్వు మంత్రం చేస్తున్నా చేయకపోయినా పడుకున్నా కూడా ఆ మంత్రం ఆ శ్వాస చెప్తూ ఉంటుంది. అదే రహోయాగం. కొంతకాలం తర్వాత అది నీకు 3వ కన్నుగా ఆత్మగా నీకు దర్శనం ఇస్తుంది. నిత్యం మనలో మననం అవుతా ఉంటుంది. అదనమాట మనం తెలుసుకోవాల్సిన విషయం. దాని టెక్నిక్ ఏమిటి, ఇటువంటి రహస్యమైనవి మనం పబ్లిక్కి మనం చెప్పకూడదు కాబట్టి ఓపెన్ చేయాలి. ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళకి మంత్రం అంటేనే రహస్యం, దాని మర్యాదను మనం కాపాడాలి. సో ఒకటి పిండితార్థం ఏంటంటే, మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటే చింతకాయలే కాదు, తలుచుకుంటే చింతలు కూడా రాలిపోతాయి, మనలో ఉన్న చింతలన్నీ రాలిపోతాయి. సో ఇచ్చేవాడు పర్ఫెక్ట్గా ఉండాలి గురువు. సో మంత్రాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం కాదు, ఆ యొక్క ఇప్పుడు జరుగుతున్న ఆ యొక్క అలవాటు మానుకోమని నేను దయచేసి అందరికీ చెప్తున్నాను. మంత్ర మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు ఈ పుస్తకాల గురించి, ఈ గ్రంథాల గురించి ఆనందగణ వారు రాసినటువంటి అనేక గ్రంథాలలో కొన్ని గ్రంథాలు మీరు చూపించడం జరిగింది. ఈ గ్రంథాలని ఎవరైనా కావాలనుకుంటే ఎలా సంప్రదించాలి గురుగారు? నా కాంటాక్ట్ అడ్రస్ ఉంది నాన్న, నా వెబ్సైట్ అతి త్వరలో వస్తుంది, నా అడ్రస్ కూడా ఉంది. వారు ఆర్డర్ చేస్తే నేను డిటిడిసిలో కూడా పంపిస్తాను, కొరియర్లో సర్వీసెస్ ఉన్నాయి. పర్సనల్గా వస్తే లోకల్ పీపుల్కి నేను ఇక్కడే ఇవ్వటం జరుగుతుంది. అవుట్ సైడర్స్కి నేను పోస్టల్ ఆర్ కొరియర్ ప్రకారంగా పుస్తకాలు పంపిస్తున్నాను. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. ధన్యవాదాలు గురుగారు. చాలా అంటే ఎక్కువ సమయం తీసుకున్నాను మీ దగ్గర. ఎందుకంటే అమ్మవారి గురించి చెప్పారు, గురువు గారి యొక్క వారు ఉపయోగించినటువంటి వస్తువులు చూపించారు, అలాగే గురుమండలం గురించి తెలియజేశారు. వారి యొక్క గ్రంథాలు ఒక్కొక్కటి కాదు, ఆధ్యాత్మిక ప్రయాణంలో నుంచి ఎప్పుడైతే ఈ గ్రంథాలు రాయడం మొదలుపెట్టారో వాటిలో వారు స్వహస్తాలతో రాసినటువంటి వాటిల్ని మహావతార్ బాబాజీతో వారు ఒకసారి కలిసినప్పుడు అంటే ఎన్నోసార్లు కలిసి ఉంటారు, ఒకసారి కలిసినటువంటి వారి యొక్క అనుభూతులను రాశారు. అవి కూడా మాకు చూపించడం జరిగింది. చాలా ధన్యవాదాలు గురుగారు. నేను ఇంకా చాలా విషయాలు ఇంకా భవిష్యత్తులో చెప్తానన్న, చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, నేను తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఏ శ్రీ విద్యోపాసకుడు కూడా సంపూర్ణంగా తెలుసుకునేది కాదు ఈ విద్య, శ్రీ విద్య. ఎంతటి అతిరథ దురంధరులు అంటారు కదా, శ్రీ విద్యా దురంధరులు. భాస్కర్ రాయల వారి దగ్గర నుంచి ఆనందఘన వరకు కూడా వాళ్ళందరూ వినయంగా ఇది ఎప్పుడుగా ఎంత తెలుసుకున్నా మిగిలిపోయేదే శ్రీ విద్య అని అన్నారు. సో ఇంకా అంతటి మహాసాగరంలో మనం ఎంత
నీటి బొట్టు కూడా కాదు. సో ఈ మాత్రం మన నోట్లో అమ్మవారు పలికింది అంటే ఆ తల్లి అనుగ్రహం, గురువు యొక్క కృప. సో శ్రీ విద్య అందరికీ అమ్మవారు ఇవ్వదు. మనం ఎంతో నిష్టగా గురు సేవలు చేసుకుంటూ, ఈ గురువే అమ్మవారి స్వరూపం. సో వారు అనుగ్రహిస్తే నీకు అటువంటి ఇదే జీవన్ముక్త. శ్రీ విద్యలో మనం ఒక్కసారి ప్రవేశించి మనం గనక తెలుసుకున్నాము అంటే వాడికి జీవన్ముక్త అమ్మవారు ఇచ్చేస్తుంది. అటువంటిది మరి అటువంటి ప్రయత్నము అటువంటి సాధన చేయాలి కదా. అందుకే నేను చూపించాను కదా, జీవ సాధన, ప్రాణ సాధన. జీవన్ముక్తి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది తెలుసుకోగలిగితే అంతే కదా. జీవన్ముక్తి అంటే మూడో కను దగ్గర వచ్చేది జీవన్ముక్తి. నీ యొక్క కొండలేని శక్తిని ఇక్కడ నువ్వు దర్శనం చేసుకున్నావంటే ప్రత్యేకంగా ఒకటి చెప్పవలసిన అవసరం లేదు నీకు జీవన్ముక్తి వచ్చిందని. ఎప్పుడైతే నీ ఆత్మదర్శనం సాక్షాత్కారం జరిగిందో నీకు జీవన్ముక్తి. అదే జీవన్ముక్తి. గీత నాన్నగారు రాశారు పుస్తకం, ఆనందఘనులు వారు రాశారు. అందులో ఎన్నో రహస్యాలు చెప్పాం. నీ ఆత్మను అక్కడ దాకా ప్రయాణింపచేయి. సగం దారి వచ్చేసావు నువ్వు అమ్మవారి దగ్గర. మూడో కన్ను వరకే నీకు ఈ బాధలు. క్రియ అంటారు, శ్వాసక్రియలు చేస్తావు. తర్వాత మూడో కన్ను పైన అంతా కూడా నిష్క్రియ. అక్కడ నువ్వు ఆ క్రియ చేసేదేముంది? అవునా? ఇప్పుడు కుంభకరేచక పూరకాలు ఎక్కడి దాకా చేస్తావు? మూడో కన్ను అంటే ఉదాన ప్రాణాన్ని ఉత్పత్తి చేసే వరకే నీ క్రియ. అంతే కదా నాన్న? సింపుల్. అవి సీక్రెట్ టెక్నిక్స్. ఉదాన ప్రాణాన్ని ఎలా ఉత్పత్తి చేయాలి, మూలాధారంలో కుండలిని శక్తిని ఎలా జాగృతం చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ పబ్లిక్గా చెప్పకూడనివి. అందుకే నా దగ్గరకు వచ్చిన శిష్యులు కానీ ఎవరైనా కూడా శ్రద్ధ వారి ఇది చూసి నేను ఇద్దరికి ఇచ్చాను. వారికి అనుభూతులు కూడా జరిగాయి. వారి అనుభూతులు కూడా మనం రాబోయే కార్యక్రమాల్లో వారి అనుభూతులు కూడా మీరు అందరూ వీక్షిస్తారు, తెలుసుకుంటారు. అలాగే గురుగారు.